ఈ అమెజాన్‌లో న్యూగా వేకెన్సీ వదిలారు. అదేంటంటే ఎంఎల్ డేటా అసోసియేట్ రోల్. ఇది డిగ్రీ ఫ్రెషర్ రోల్ అండి. అలాగే దీని సాలరీ ప్యాకేజ్ వచ్చేసి 3.5-4 ఎల్‌పిఏ. ఇది ప్రెజెంట్ అయితే హైదరాబాద్ లొకేషన్‌లో వేకెన్సీ వదిలారు. ఈరోజే వేకెన్సీ వదిలారండి. ఇది ఒకసారి డేటా అంతా నేను గ్యాదర్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ చేశాను. అలాగే జాబ్ డిస్క్రిప్షన్‌లో ఏ రోల్ ఇంపార్టెంట్, ఏ స్కిల్స్ ఉండాలి మ్యాండేట్‌గా అవన్నీ కూడా నేను హైలైట్ చేశాను. దీన్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి మేము క్లారిటీగా మొత్తం చదువుకోండి. అలాగే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోల్ వచ్చేసి ఎంఎల్ డేటా అసోసియేట్ అండి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ బీఈ, బీఎస్సీ ఆర్ బీటెక్ ఆర్ ఎనీ డిగ్రీ మీరు పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే ఫ్రెషర్ అండి, 0 to 2 years వరకు ఉన్న వాళ్ళు అందరూ ఎలిజిబుల్ దీనికి. ఇదేంటి సాలరీ వచ్చేసి 3.5-4 ఎల్‌పిఏ అండి. అంటే మినిమం మీకు 30 దాకా ఉంటుంది. సాలరీ 25-30 దాకా ఉంటుంది. అండ్ ప్లస్ కూడా ఉండొచ్చు. మీ బేస్డ్ ఆన్ మీ ఎక్స్పీరియన్స్ని బట్టి సాలరీ డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ కీ స్కిల్స్ వచ్చేసి మనకి ఏమడిగారంటే నాలెడ్జ్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, పర్టికులర్లీ వర్డ్, ఎక్సెల్ అండ్ అవుట్లుక్. ఏంటంటే ఏ జాబ్ కన్నా సరే మనకి అడ్వాన్స్డ్ ఎంఎస్ ఎక్సెల్ అండ్ అడ్వాన్స్డ్ వర్డ్ అండ్ అవుట్లుక్ అనేది చాలా ఇంపార్టెంట్. అవుట్లుక్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు డైలీ కంపెనీ రిలేటెడ్ ఏదన్నా సరే మీరు అవుట్లుక్లోనే చూస్తుంటారు. అలాగే అవుట్లుక్లోనే రివర్ట్ అవ్వాల్సి ఉంటుంది కంపెనీ అఫీషియల్ మెయిల్స్కి. కాబట్టి అవుట్లుక్ అనేది మీరు అడ్వాన్స్డ్ బాగా నేర్చుకోండి. అలాగే అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఏంటంటే మీరు చేసే ప్రతి వర్క్, ప్రతి డేటా రిపోర్టింగ్ చేస్తారు కదా, అది మీరు అడ్వాన్స్డ్ ఎక్సెల్లోనే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు అడ్వాన్స్డ్ ఎక్సెల్ కూడా కీ స్కిల్ అండి, మ్యాండేట్గా చూసుకోండి. ఏ రోల్ అయినా సరే అడ్వాన్స్డ్ ఎక్సెల్, అడ్వాన్స్డ్ అవుట్లుక్ బాగా నేర్చుకోండి. ఇంకేం అడిగారంటే అవుట్ స్టాండింగ్ అనలిటికల్ అండ్ డేటా గ్యాదరింగ్ ఎబిలిటీస్ ఉండాలి. ఎక్సలెంట్ అండర్స్టాండింగ్ అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ ఉండాలి. అవుట్ స్టాండింగ్ అనలిసిస్ అండ్ డేటా గ్యాదరింగ్ ఎబిలిటీ ఇదేంటంటే మనం మెయిన్ రోల్ వచ్చేసి ఎంఎల్ డేటా అసోసియేట్ అంటే ఏంటంటే మీకు అర్థమైపోతుంది. డేటా కలెక్ట్ చేయాలి, కలెక్షన్ ఆఫ్ డేటా బేస్ మీద ఈ రోల్ అనేది ప్రిఫర్డ్ ఉంటుందండి. ఇక్కడ ప్రిఫర్డ్ స్కిల్స్ ఏమి ఇచ్చారంటే గూగుల్ అనలిటిక్స్ అంటే ఏంటి, గూగుల్ డేటా ఎలా గ్యాదర్ చేయాలి, ఎలా ఎనలైట్ చేయాలి, అలా కొంచెం మ్యాటర్ అనేది మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. అలాగే దాన్ని కొంచెం నోట్ చేసుకొని ఇంటర్వ్యూ ముందు ప్రిపేర్ అవ్వాలండి. ఇక్కడ ఏ కీ స్కిల్స్ ఇచ్చారో అవన్నీ కూడా మీరు దానికి సంబంధించి కొంచెం గూగుల్ డేటా సెర్చ్ చేసుకొని ఆ కీ స్కిల్స్ని దాని మీద కొంచెం గ్రోత్ వచ్చిన తర్వాత కీ స్కిల్స్ని అన్ని రెజ్యూమ్లో యాడ్ చేసుకొని నెక్స్ట్ ఈ రోల్కి అప్లై చేసుకోండి. అప్పుడు మీకు హై ఛాన్సెస్ ఆఫ్ ఉంటాయండి. ఎందుకంటే షార్ట్ లిస్ట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. ఎంప్లాయీ టైప్ ఏంటంటే ఇది వచ్చేసి ఫుల్ టైప్ అండి. అలాగే పర్మనెంట్ రోల్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్ అండి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కానీ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ కోవిడ్ అయ్యేదాకా మీరు ఉంటే కానీ మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. తర్వాత మీకు రిక్వైర్మెంట్ని బట్టి ఆఫీస్కి పిలుస్తారు. సో మ్యాండేట్గా మీరు ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అండి, చూసుకోండి. మీరు ఎవరికైనా రిఫరల్ కావాల్సి వస్తే కానీ నేను ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని మీరు ఇక్కడ ఐ నీడ్ రిఫరల్ అనే దాని బ్యానర్ని క్లిక్ చేస్తే మీకు రిఫరల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మీరు 365 days రిఫరల్ ఫామ్ ఆన్లోనే ఉంటుంది. ఎనీ రోల్ అండి, ఎక్స్పీరియన్స్డ్ ఆర్ ఫ్రెషర్ అండ్ ఎవరైనా సరే ఫామ్ ఫిల్ చేయండి, వరకు నేను రిఫరల్ ఇస్తాను ఎనీ టైం. అలాగే మీకు ఒక లింక్ కూడా నేను నౌకరీ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నౌకరీ లింక్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి ఏంటంటే 6 months బిఫోర్ సేమ్ రోల్కి అప్లై చేయకండి. అలాగే 6 months ఒక రోల్కి ఏదైనా రోల్కి అప్లై చేసుకుంటే కనుక 6 months తర్వాతే నెక్స్ట్ రోల్కి అప్లై చేసుకోండి. సేమ్ అదే రోల్కి 2 times మాత్రం మల్టిపుల్ టైమ్స్ సేమ్ రోల్కి అప్లై చేసుకోకండి. ఎందుకంటే ప్రొఫైల్ డూప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వెరీ కేర్ఫుల్. మీకు అలాగే జాబ్ డిస్క్రిప్షన్ చెప్తాను. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చారంటే ఒకసారి చూద్దాం. ఫర్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్ బై అమెజాన్ FBA సపోర్ట్ ఆపరేషన్ సెంటర్ ఇన్ హైదరాబాద్. అమెజాన్ is looking for highly deserved mechanic learning data colleagues. And FBA is an expanding company based on Amazon supervisor, ordering, fulfillment, transportations and customer service capabilities. By utilizing our current supply chain and scale, FBA can offer a cheap alternative for fulfillment while allowing seller to expand their business quickly. FBA is one of the company's strategic long-term opportunity. ఇక్కడ డీటెయిల్గా మొత్తం FBA గురించి ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే అలాగే ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా, FBA గురించి డేటా అంతా మీరు గ్యాదర్ చేసుకోండి. అలాగే మీరు అమెజాన్ కంపెనీకి కానీ వెళ్తే అమెజాన్ ప్రొఫైల్ మొత్తం కంపెనీ గురించి డీటెయిల్స్, లేటెస్ట్ న్యూస్ అదంతా మీరు కొంచెం ఫీడప్ చేసుకొని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని చదువుకొని వెళ్ళండి. అమెజాన్ అనేవి కాదు, ఏ కంపెనీకి వెళ్ళినా సరే మీరు కంపెనీ ప్రొఫైల్ ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ జాబ్ దీని డ్యూటీస్ వచ్చేసి ఏంటంటే అసిస్ట్ విత్ ద డీప్ డ్రైవ్ అండ్ రూట్ కాస్
రిజల్యూషన్ ఫర్ ఎఫ్బిఏ మెర్చెంట్ అండ్ సెల్లర్ రిఫండ్ రిక్వెస్ట్. ఇప్పుడు అమెజాన్ లేదా సెల్లర్స్ కానీ రీసెల్లర్గా ఉన్నప్పుడు వాళ్ళకి రిఫండ్ రిక్వెస్ట్లు కానీ ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని మీరు సాల్వ్ చేస్తారు. అదే మీ మెయిన్ డ్యూటీ అండి డేటా కలెక్షన్ అంటే. అలాగే ఇన్ కాంటాక్ట్ సెంటర్ సెట్టింగ్ ఈమెయిల్ టికెట్స్ ఓన్లీ, నో ఫోన్స్, ఎవాల్యుయేట్ రీసెర్చ్ రిఫండ్ స్కాన్స్ ఫర్ ఎఫ్బిఏ సెల్లర్స్ ఫర్ మిస్సింగ్ అండ్ డ్యామేజ్డ్ మెర్చెండైజ్. అంటే ఇప్పుడు ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఎవరైనా ఒక ప్రోడక్ట్ని రీసేల్ చేయాలన్నా అమ్మాలన్నా అమెజాన్లో అమ్ముతున్నారు అనుకోండి, వారు సెల్లర్, అమెజాన్ సెల్లర్, వాళ్ళకి ఒక ఇష్యూ వచ్చింది, రిఫండ్ పరాలన్న ప్రోడక్ట్కి రాలేదు. అప్పుడు వాళ్ళు ఏంటంటే మీ ఈమెయిల్ ద్వారా టికెట్ రైజింగ్ ద్వారా మీకు రీచ్ అవుతారు. మీరు ఆ డేటాను చూసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. అలాగే కాల్స్లో కాదండి, ఇది ఏంటంటే నాన్ వాయిస్ రోల్. అంటే మీ చాట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీరు క్లయింట్స్కి సొల్యూషన్ని ప్రొవైడ్ చేస్తారని. ఇదేంటంటే వీక్లీ రిపోర్ట్స్ అండ్ ప్రొడక్టివిటీ గోల్స్ ఉంటాయి. ప్రతి వీక్ మీకు మీటింగ్స్ ఉంటాయి. అలాగే మీ వర్క్ మీరు ఎంతవరకు ప్రొడక్టివ్ చేశారు, క్వాలిటీ ఎలా ఉంది, క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది మీకు రెగ్యులర్గా మానిటర్ అవుతూ ఉంటుందండి. బేసిక్ క్వాలిఫికేషన్ చూసాం కదా, అలాగే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మెయిన్గా అయితే బేసిక్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. బేసిక్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్స్ మీరు మీట్ అయితే కనుక కంపల్సరీగా రోల్ ట్రై చేయండి. ఇంకా అడిషనల్ ఇన్ఫో ఏమి ఇచ్చారంటే డొమెస్టిక్ లొకేషన్ అవర్స్ ఏంటంటే మండే టు ఫ్రైడే ఉంటుంది. 5 days ఆఫ్ వర్క్ ఉంటుంది, వీక్ ఆఫ్స్ ఉంటాయి. అలాగే మార్నింగ్ షిఫ్ట్ ఉంటుందండి. దీనికి 2 consecutive days ఆఫ్ ఉంటుంది, అంటే సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది. ఇక్కడ ఫిజికల్ ఆఫీస్ లొకేషన్ ఇదేంటంటే మెన్షన్ చేశాడండి వాళ్ళు. ఫిజికల్గా ఆఫీస్ లొకేషన్ ఉండాలంటే కంపల్సరీగా మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్లో ఉండాలండి. ఈ రోల్కి లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డేటాని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా హైలైట్ చేశాను, అవి బాగా చూసుకొని వెళ్ళండి. అలాగే రిక్వైర్మెంట్, బేసిక్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ చెక్ చేసుకోండి. మీకు అలాగే రిఫరల్ ఫామ్ కావాలంటే కానీ బ్యానర్లో క్లిక్ చేసి రిఫరల్ ఫామ్ ఫిల్ చేయండి. ఎనీ టైం మీకు రిఫరల్ ఇస్తాను. ఆల్ ది బెస్ట్. నా కంటెంట్ నచ్చినట్టుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.